ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాబోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం భగవద్గీత యొక్క స్వరూప స్వభావాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. గీత 18 అధ్యాయములతో కూడి ఉన్నది. వేదము వలె ఇది కాండత్రయాత్మకముగా విభజింపబడినది. వేదములోని మొదటి భాగము కర్మ ప్రతిపాదకమగు సంహిత, రెండవ భాగము ఉపాసనా ప్రతిపాదకమగు బ్రాహ్మణము, మూడవ భాగము విజ్ఞాన ప్రతిపాదకములకు ఉపనిషత్తులు. వేదములకు సారమే గీత కాబట్టి అది కూడా త్రిభాగ రూపముగా వెలయిచున్నది. త్రిషట్కముతో అలరారుచున్నది. అందు ప్రథమ షట్కము కర్మయోగమును, ద్వితీయ షట్కము భక్తి యోగమును, తృతీయ షట్కము జ్ఞానయోగమును ఎక్కువగా బోధించును. అయితే కర్మ షట్కమందు భక్తి జ్ఞానములు, భక్తి షట్కమందు జ్ఞానకర్మలు, జ్ఞాన షట్కమందు భక్తి కర్మలు లేకపోలేదు. ఇది కేవలం స్థూల విభజన మాత్రమే అవుతుంది. వాస్తవముగా విచారిస్తే ఆయా యోగములందు తగ్గినటువంటి యోగములు కూడా అంతర్భూతములై గౌణముగా ఉంటాయి. వారిని ప్రత్యేకముగా విడతాయటానికి వీలు లేదు. జీవితమునకి 3 యోగములు అనగా కర్మ, భక్తి, జ్ఞానములు అత్యవసరములు అవుతాయి. జనకుని క్రియాశీలత్వము, బుద్ధుని మాధవ హృదయము, శంకరుని మేధాశక్తి, ఈ 3ను కూడా మానవుడి యొక్క వ్యక్తిత్వాన్ని తప్పకుండా అలంకరించాలి. గీత యందు యోగములన్నీ కూడా ఒకదానితో ఒకటి పెనవేసుకొని అన్నీ చేరి తుదకు జీవుని పరంధామునకు చేర్చివస్తున్నవి. గీత యందు మొదటి అధ్యాయమంతయు, రెండవ అధ్యాయమందు 10వ శ్లోకము వరకు గల ఉన్నటువంటి విషయాన్ని పూర్వపీఠిక అంటారు. గీతాబోధ వాస్తవముగా 2వ అధ్యాయము 11వ శ్లోకమైనటువంటి అశోచ్య నన్వశోచస్త్వం అనేటువంటి చోట నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ శ్లోకము గీత యొక్క అంగన్యాస క్రమంలో బీజమని పేర్కొనబడది. అట్లాగే అంతమన 18వ అధ్యాయంలో ఉన్నటువంటి 73వ శ్లోకం నుంచి చివరి వరకు ఉన్నటువంటి విషయము ఉత్తర పీఠిక కనపడుతుంది. అది అర్జున సంజయ వాక్యములతో కూడి ఉన్నది. ఈ రెండు కాక తక్కినది అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధామృత ధారయే. మధ్య మధ్య అర్జునుడు వేసేటువంటి ప్రశ్నలు సాధక లోకము సామాన్యముగా ఎదుర్కొంటున్నటువంటి సంశయ పరంపరే అవుతుంది. గీతా బోధ సంవాద రూపముగా ఉండటం వలన సాధకుల యొక్క సంశయములన్నీ కూడా అక్కడ పరిష్కరింపబట్టకు చక్కని అవకాశం ఏర్పడింది. గీత యందు అన్ని అధ్యాయములందునూ భగవతత్వము బోధింపబడినప్పటికీ 11వ అధ్యాయంలో అనగా విశ్వరూప సందర్శన యోగములు ఇది ప్రత్యక్షముగా చూపబడినది. ఇది గీత యందు మహావిశేషము. తత్వం యొక్క శ్రవణ మాత్రము చాలదు, ప్రత్యక్ష దర్శనము, ప్రత్యక్షానుభవము కూడా పొందవలసి ఉండనని ఈ సంఘటన ద్వారా గీత లోకమునకు చాటుతున్నది. ఉన్నత పాఠశాలలో రసాయనిక విద్య బోధించేటప్పుడు వాచా జ్ఞానముతో పాటు అనుభవ జ్ఞానము కూడా ఎట్లా మేళవింపబడుతుందో అట్లాగే గీత యందు కూడా భగవానుడు దాదాపు మధ్యభాగంలో తన స్వరూపాన్ని అర్జునుడికి ప్రత్యక్షముగా చూపించి అనుభవ విజ్ఞానం యొక్క ప్రాధాన్యమును, ఆవశ్యకతను నొక్కి చెప్పిన వారయ్యారు. గీత యందు అనేక యోగములు బోధింపబడినప్పటికీ అన్నిటినీ స్థూలముగా కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము అనేటువంటి ప్రధానమైనటువంటి 4 యోగముల కింద విభజించుకోవచ్చు. ఆయా యోగములను గూర్చి చదివేటప్పుడు గీత యందు ఇది మాత్రమే చెప్పబడినది. భగవానుడు దీన్నే సమర్థించున్నారు అని చెప్పి అనిపిస్తుంది. కర్మయోగ ప్రియులకు కర్మయోగమే గీత యందు నొక్కి చెప్పబడినట్టు స్ఫురిస్తుంది. అందులో అక్కడ అనేక ప్రమాణములు కూడా గోచరిస్తూ ఉంటాయి మనకి. అట్లాగే భక్తి యోగులకు భక్తి, జ్ఞానయోగులు జ్ఞానమును దోస్తుంది. వాస్తవముగా గీతాచార్యులు అన్నిటినీ సమానముగా బోధించి అన్నిటినీ చక్కగా సమన్వయపరిచి మోక్షములకు అన్నీ కూడా ఆవశ్యకములని వెల్లడి చేసిరి. ఎవరెవరి సంస్కారం ఎట్లా ఉంటుందో వారికి ప్రియమైన దాన్ని ఆశ్రయించుకొని తరించవచ్చునని కరుణతో ఉపదేశించిరి. అయితే అన్ని యోగములు పరస్పరము ఒకదానితో ఒకటి పెరవేసుకొని ఉండటం వలన ఒకరు ఒక యోగము అవలంబించినను తక్కిన వారిని కూడా పరోక్షముగా ప్రేమించిన వారు అవుతారు. ఈ సర్వయోగ సమ్మిశ్రమణము అనేటువంటి సర్వయోగ సమన్వయము గీత యొక్క అద్భుత చమత్కారములో ఒకటే ఉన్నది. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు.
దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.